ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వాధికారి, సజీవుడు, యుగ యుగములకు స్తోత్రార్హుడు, మరణము గెలిచిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు, పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపి అయిన ఆత్మ నన్ను ప్రేరేపించగా ఆత్మపూర్ణుడనై ఈ పరిశుద్ధమైన సందేశాన్ని మీకు అందిస్తున్నాను. నేటి మన దైవ సందేశం ఉపదేశము. ఆత్మీయులారా, ఈ ఉపదేశము అన్న ఈ దైవ సందేశం నీ ఆత్మీయ నేత్రాలను తెరిచి నిన్ను ఒక బలమైన, దృఢమైన, శక్తి కలిగిన ఆత్మపూర్ణుడిగా, ఆత్మపూర్ణురాలుగా రూపాంతరపరచాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఆత్మీయులారా, ఉపదేశము అన్న మాటకు నిర్వచనము ఆదేశము లేదా ఒక మంచి మాట లేదా సూక్తి, హితోక్తి, ప్రవచనము, సుభాషితము, ఇన్ని పర్యాయ పదాలున్నాయి. ఒక మంచి మాట, ఒక సందేశము, ఒక హెచ్చరికను ఉపదేశము అని అంటారు. ఉపదేశము దారి చూపేది, ఉపదేశము జ్ఞానమును అనుగ్రహించేది, ఉపదేశము నీ మనోనేత్రాలను వెలిగించేది, ఉపదేశము నిన్ను రక్షించేది, ఉపదేశము నీ ఆత్మీయ జీవితాన్ని రూపాంతరపరిచేది, ఉపదేశము నిన్ను సరిచేసేది, నిన్ను సరిదిద్దేది, నిన్ను నిలువబెట్టేది, నిన్ను లోకానికి దీవెనకరంగా మార్చేది ఉపదేశము. ఆత్మీయులారా, ఉపదేశమును గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ ఉపదేశము అనే ఈ సారాంశం ద్వారా ప్రభు నీతో సూటిగా ఈరోజు మాట్లాడబోతున్నాడు అని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక 7 విషయాలు మనము ఉపదేశము అన్న అంశం మీద ప్రభు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ తండ్రి ఉపదేశమును నీవు త్రోసివేయకు అన్న చక్కటి మాట ఉంటుంది. ఉపదేశము వాన వలె నీ మీద కురుస్తుంది అనే ఒక వాగ్దానం ఉంది. ఉపదేశము నిర్దోషమైనదై నీ అంతరంగాన్ని శుద్ధి చేయనని వాక్యం సెలవిస్తుంది. ఉపదేశమును నువ్వు వినకుండా, ఉపదేశమును నువ్వు లోబడకుండా జీవిస్తే ఆత్మీయంగా వర్ధిల్లలేవు, ఆత్మీయంగా ఫలించలేవు, ఆత్మీయంగా దీవించబడలేవు. అయితే ఉపదేశం యొక్క ఆత్మీయ లోతులోనికి వెళితే ఒక 7 విషయాలు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మొదటి మాట కీర్తనకారుడు 119వ కీర్తన 93వ వచనంలో, నీ ఉపదేశము నన్ను బ్రతికించెను, లేదా నీ ఉపదేశము నన్ను బ్రతికించేది. ఉపదేశము నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బ్రతికించేదిగా ఉంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలి అంటే ఆ వ్యక్తి ఉపదేశమును ఆలకించాలి. కీర్తనకారుడు చెప్తున్న మాట, నీ ఉపదేశము నన్ను బ్రతికించినది. గొప్ప మాట. ఆత్మీయులారా, ఒక హెచ్చరిక మనిషిని బ్రతికిస్తుంది. ఉపదేశం అంటే హెచ్చరిక, ఉపదేశం అంటే ఒక ప్రవచనము, ఉపదేశం అంటే ఒక దేవుని యొక్క సూక్తి.
ఆత్మీయులారా, ఉపదేశము నిన్ను బుద్ధిమంతునిగా చేస్తుంది. ఉపదేశము నీకు విశ్రాంతినిస్తుంది. ఉపదేశము నిన్ను దృఢపరుస్తుంది. ఉపదేశము నిన్ను ఒక బలమైన వ్యక్తిగా రూపాంతరపరుస్తుంది. ఉపదేశము క్షేమమిస్తుంది. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఉపదేశమును నువ్వు విన్నప్పుడు బ్రతుకుతావు. నువ్వు బ్రతకాలి, బాగుపడాలి, దీవించబడాలంటే దేవుని మాటలను నువ్వు వినాలి అనే అర్థం. కీర్తనకాడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఉపదేశం అంటే వాక్యం, సూక్తి, అంతేకాదు సుభాషితము. ఈ వాక్యము, ఈ ఉపదేశము నిన్ను మొట్టమొదటిగా బ్రతికించేది. నీవు బ్రతికితే నీ కుటుంబం బ్రతుకుతుంది. నువ్వు బ్రతుకుతే సమాజాన్ని నువ్వు బ్రతికించగలుగుతావు. అయితే నువ్వు బ్రతికి ఉండి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటే ఈరోజు ఈ ఉపదేశము నీ మనోనేత్రాలను వెలిగించునుగాక, నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించునుగాక. నీ ఆత్మీయ జీవితంలో ఈ ఉపదేశము నిన్ను రూపాంతరపరుచునుగాక. ప్రైజ్ ద లార్డ్. దావీదు మహారాజు అన్నాడు, నీ ఉపదేశము నన్ను బ్రతికించింది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి బ్రతకాలన్నా, బ్రతికి బట్ట కట్టాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా ఉపదేశమును చెవియొగ్గుము అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ బోధకుడు చేసే ఉపదేశములో, నీ సేవకుడు చేసే ఉపదేశములో నీతి దాచబడి ఉన్నది. అంతేకాదు ఉపదేశములో దేవుని శక్తి దాచబడ్డది. ఆ ఉపదేశము నిన్ను ఆత్మీయంగా బ్రతికించేది. మొదటి మాట. రెండోది ఆత్మీయులారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో ఉపదేశము నిన్ను వెలిగించేది. హల్లెలూయా. ఉపదేశము వెలుగుగానున్నది అని ఉంటుంది. ఉపదేశము నిన్ను వెలిగించేది. చీకటిలో ఉన్న నిన్ను వెలిగించేది దేవుని ఉపదేశము. అయితే జ్ఞానుల ఉపదేశమును నువ్వు వినాలి. పరిపూర్ణులకు అభిషేక్తుల ఉపదేశమును విన్నప్పుడు ఆ ఉపదేశము ద్వారా నీ ఆత్మీయ జీవితం వెలిగించబడుతుంది. నువ్వు ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెలుగుతూ నీ కుటుంబాన్ని వెలిగించాలి. నువ్వు వెలుగుతూ నీ పరిసరాలలో ఉన్న ప్రజలను వెలిగించాలి. నువ్వు వెలుగుతూ నీ చుట్టూన్న ప్రజలను వెలిగించాలి. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఉపదేశము ద్వారా వెలగాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నీ దీపము వెలుగుతుందా, ఆరిపోతుందా? ఆలోచించు. నీ దీపము వెలగాలి అన్నా, నీ జీవితము వెలిగించబడాలి అన్నా ఉపదేశము నిన్ను వెలిగించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం నీ ఆత్మీయ జీవితంలో ఆరిపోయిన వ్యక్తి వలె ఉన్నావా? ఈరోజు ప్రభు నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ నేత్రాలను వెలిగించడానికి, నీ అంతరంగ హృదయాన్ని వెలిగించడానికి, నీ మనస్సును వెలిగించడానికి, నీ జీవితాన్ని వెలిగించడానికి, నీ దీపం అనే సాక్ష్యాన్ని వెలిగించడానికి, నీ విశ్వాసమును వెలిగించడానికి ఈ ఉపదేశము దోహదపడుతుంది. ఆత్మీయులారా, ఉపదేశం అంటే విన్నారు కదా, హెచ్చరిక లేదా ఉద్దేశము లేదా ఒక మంచి మాట లేదా ఒక సూక్తి లేదా ప్రవచనం, వీటిని ఉపదేశము అంటారు. ఉపదేశము నీ జీవితానికి ఉప్పు లాంటిది. అయితే ఉపదేశము ద్వారా నువ్వు వెలిగించబడుతూ అనేకులను వెలిగించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
మూడో విషయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, ఉపదేశము జీవపు ఊట లాంటిది. ఉపదేశము విన్న వ్యక్తి ఒక ఊట వలె మారిపోతాడు. ఊట అది ఎప్పుడు ఉబుకుతూ ఉంటుంది. నీ యొక్క ఊట ఒకవేళ ఆగిపోయినట్టుగా ఉంటే, ఈరోజు ఈ ఉపదేశం అనే ఊట నిన్ను బ్రతికించేదిగా ఉంది. ఊట దగ్గర నీ ఉంటే పచ్చగా ఉంటావు. ఊట దగ్గర నీ ఉంటే ఫలిస్తావు. ఊట దగ్గర నీ ఉంటే ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తావు. ఉపదేశము నిన్ను బ్రతికించేది, ఉపదేశము నీకు వెలుగునిచ్చేది, ఉపదేశము నీకు జీవపు ఊటగా ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని పచ్చగా ఫలభరితముగా చేసేది ఉపదేశం. నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలి అంటే ఉపదేశం అనే ఊట దగ్గర నువ్వు నాటబడాలి. ఉపదేశం అన్న ఊట దగ్గర నాటబడితే నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితం జీవిస్తావు. దావీదు అన్నాడు కదా, నేను నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాను అన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన తోట వలె ఉన్నావా? వాడిపోయిన తోట వలె ఉన్నావా? చెదిరిపోయిన తోట వలె ఉన్నావా? ఈరోజు నీ తోటను ఆయన పచ్చదనముగా మార్చడానికి ఉపదేశం అనే జీవపు ఊటగా నీ తోటలో ప్రత్యక్షము కాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హాగరు కన్నీళ్లతో ఉన్నప్పుడు హాగరు ఎదుట ఒక ఊట ప్రత్యక్షమైంది. ఆ ఊటలోని నీళ్లను తాగి తిత్తిని నింపుకొని ఆశీర్వాద కారకురాలుగా మారింది. ఈరోజు ఆత్మీయులారా, ఉపదేశం అనే ఊట దగ్గర కావలసినన్ని ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. ఊటను దాటి నువ్వు వెళితే ఆత్మీయంగా ఎండిపోతావు, ఆత్మీయంగా వాడిపోతావు, ఆత్మీయంగా ఫలించవు. నువ్వు ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా నీ ఆత్మీయ జీవితంలో ఊట దగ్గర, ఉపదేశం అనే ఊట దగ్గర నువ్వు స్థిరపడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘమే ఒక ఊట. ఆ సంఘం అనే ఊట అనే ఉపదేశము దగ్గర ఒక నమ్మకమైన విశ్వాసిగా నీ ఉంటే నేను నా ప్రభు ఆశీర్వదిస్తాడు. నాలుగో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. యెషయా 54:13లో, యెహోవా ఉపదేశము నీకు విశ్రాంతినిచ్చును. ఉపదేశము నీకు నెమ్మదినిచ్చేది, ఉపదేశము నీకు ప్రశాంతతనిచ్చేది, ఉపదేశము నీకు సమాధానం ఇచ్చేది. ఒకటి, ఉపదేశం బ్రతికించేది. 2, ఉపదేశం నిన్ను వెలిగించేది. 3, ఉపదేశము నిన్ను పచ్చని తోట వలె మార్చే జీవపూటగా ఉండేది. 4, ఉపదేశము నీకు విశ్రాంతిని ఇచ్చేది, నెమ్మదినిచ్చేది. ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని ఆలకిస్తావో నీ జీవితంలో నెమ్మది దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఆత్మీయులారా, షిలోహు అన్న మాటకు కూడా నెమ్మది, విశ్రాంతి దొరికే స్థలం. ఉపదేశము నీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తుంది. ఉపదేశాన్ని నువ్వు విడువకు, ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఉపదేశము నిన్ను వివేకవంతునిగా చేస్తుంది. ఉపదేశము నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. అయితే చాలామంది ఉపదేశమందు నాటబడరు, ఉపదేశమందు స్థిరపరచబడరు,
ఉపదేశము ద్వారా సరిచేయబడరు. ఉపదేశము చేస్తే వాళ్ళ హృదయాలలో నొప్పి కలుగుతుంది. ఉపదేశము నీకు నొప్పి కలుగజేసినా అది నీకు పరిపూర్ణత కలుగజేస్తుంది. ఉపదేశము నిన్ను పెళ్ళకిస్తుంది. ఉపదేశము నిన్ను జీవ మార్గములో నడిపిస్తుంది. ఉపదేశము నిన్ను బుద్ధి గల వ్యక్తిగా చేస్తుంది. ఉపదేశము నీకు క్షేమము నొసగుతుంది. అయితే ఉపదేశమును నువ్వు విడిచిపెట్టకు. దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఉపదేశము, తండ్రి యొక్క ఉపదేశము, ఆ దేవుని యొక్క ఉపదేశము నీకు నెమ్మదినిచ్చేదిగా ఉంది. నీ ఇంట్లో, నీ పరిసరాలలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నెమ్మది ఎందుకు లేదు తెలుసా? ఆత్మీయులారా, నీవు ఉపదేశాన్ని అంగీకరించలేకపోతున్నావు. ఉపదేశాన్ని నువ్వు కాళ్ళదన్నుతున్నావు. ఉపదేశం అంటే ఏమిటి? ఒక హెచ్చరిక. ఉపదేశం అంటే ఏంటి? ఒక సూక్తి. ఉపదేశం అంటే ఏంటిది? ఒక ప్రవచనం. ఉపదేశం అంటే ఏంటిది? ఒక గద్దింపు. ఉపదేశం అంటే ఏంటి? నిన్ను సరిచేసే మాట. ఉపదేశం అంటే ఏంటిది? అది సుభాషితము, క్షేమము కలుగజేసేదే ఉపదేశం. నేను క్షేమకరమైన మార్గంలో నిలబెట్టేదే ఉపదేశం. నీ ప్రాణాత్మ శరీరాన్ని బలపరిచేది ఉపదేశం. ఉపదేశాన్ని నువ్వు కాళ్ళదన్నుతూ, ఉపదేశాన్ని నువ్వు త్రోసివేస్తూ, ఉపదేశానికి నువ్వు లోబడక నీ ఆత్మీయ జీవితాన్ని చెరిపివేసుకుంటున్నావేమో. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఉపదేశానికి చెవియొగ్గు. ఐదవది ఆత్మీయులారా, తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 2:5లో మంచి ఉపదేశము నిన్ను హెచ్చరించి సరిచేయును. ఉపదేశము నిన్ను హెచ్చరించేది. ప్రవక్తల ఉపదేశము, అంతేకాదు మంచి ఉపదేశము, బోధకుల ఉపదేశము, నాయకుల ఉపదేశము, అపోస్తలుల ఉపదేశము నిన్ను హెచ్చరిస్తుందంట. ఎందుకు హెచ్చరిస్తుందంటే తరతరాలకు నువ్వు దీవెనకరంగా నిలవబడాలని ఈ యొక్క ప్రవక్తల ఉపదేశము నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రవక్తల ఉపదేశం ఎలాగుంటుందంటే కట్టె విరిచినట్టే ఉంటుంది. బ్రతుకు మార్చుకో, బుద్ధి మార్చుకో, పాపం విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, నీ అతిక్రమాన్ని విడిచిపెట్టు, నీవు సరి చేసుకో అని ప్రవక్తల ఉపదేశము సూటిగా నీ యొక్క హృదయాన్ని తాకినట్టుగానే ఉంటుంది. అయితే ప్రవక్తలు చెప్పినప్పుడు నీ మనసు మార్చుకోకుంటే నీ జీవితంలో చాలా దెబ్బతింటావు. అయితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రవక్తల సేవకుల ఉపదేశము ద్వారా నీవు హెచ్చరించబడి సరిచేయబడాలి. అంటే ఉపదేశము నిన్ను సరిచేసేది, బ్రతికించేది, వెలుగునిచ్చేది, పచ్చగా నిన్ను స్థిరపరిచేది, విశ్రాంతి నెమ్మదినిచ్చేది, అంతేకాదు నిన్ను హెచ్చరించి సరిచేసేది. నువ్వు సరిచేయబడ్డప్పుడు వేల ప్రజలకు నువ్వు ఆశీర్వాద కారకురాలుగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. అది 5వ విషయం. 6వ విషయము ఆత్మీయులారా, తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఉపదేశమును అలంకరించుకొనుట. అది ఉపదేశము బంగారము కంటే కోరదైనది. ఉపదేశమును నీ ఆత్మీయ జీవితంలో అలంకరించుకో. నువ్వు వస్త్రాలను ఎలా అలంకరించుకుంటావో, నీ యొక్క బంగారమును, నీ యొక్క వస్తువులను ఎలా నీవు అలంకరించుకుంటావో, ఈ ఉపదేశాన్ని నీ ఆత్మీయ జీవితానికి అలంకరించుకో. ఉపదేశము నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా
స్థిరపరిచేది. అంటే ఉపదేశము అలంకారము లాంటిది. ఒక వ్యక్తి అలంకరించుకుంటే, ఒక ఇల్లు అలంకరించబడితే అనేక మంది ప్రజల కళ్ళు ఆ అలంకరణ మీదకి వెళ్తాయి. అది లోకానుసారమైన అలంకరణ. ఉపదేశమును నువ్వు అలంకరించుకో. ఉపదేశమును నువ్వు ఎప్పుడైతే అలంకరించుకుంటావో ఆ ఉపదేశము ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. స్త్రీలు బంగారాన్ని అలంకరించుకుంటారు కదా అండి. ఇల్లును ఉన్నతమైన సామాగ్రితో అలంకరిస్తారు. భౌతికమైన అలంకరణను చాలా ప్రేమిస్తారు, కానీ ఉపదేశాన్ని నువ్వు అలంకరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఉపదేశమును కాపాడుకో, అప్పుడు అది నిన్ను బ్రతికించుతుంది. ఉపదేశము ద్వారా సరి చేసుకో, అది నిన్ను జీవ మార్గంలోనికి నడిపిస్తుంది. ఉపదేశమును నువ్వు ఆస్వాదించు, అది నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకొని వెళుతుంది. అపోస్తుల బోధ అంతా, ఉపదేశం అంతా మానవుని రూపాంతరపరిచి సార్వత్రిక సంఘం కోసం సిద్ధపరిచేదే ఉపదేశము. నీ తల్లి ఉపదేశమును, నీ తండ్రి ఉపదేశమును నీవు త్రోసివేయకు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా గమనించు, ఈరోజు చాలా మంది ఉపదేశం వద్దు, కల్పిత కథలు కావాలి. ఈరోజు ఈ ఉపదేశము నీకు 5 విషయాలు చెప్తుంది. నీ కుటుంబాన్ని మార్చుకో అని చెప్తున్నాడు. 2, నీ హృదయాన్ని మార్చుకో అని చెప్తున్నాడు. 3, నీ మనసును మార్చుకో అని చెప్తున్నాడు. 4, నీ స్వభావాన్ని, అంతరంగంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టని ఉపదేశం చెప్తుంది. 5, నీ ఆత్మీయ రంగంలో ఎక్కడ జారిపోయిన వాళ్ళు లేచి నిలబడని ఉపదేశం నీతో మాట్లాడుతుంది. నీ ఇంట్లో హేయ క్రియలు జరుగుతున్నాయి, నీ ఒళ్ళు అపరిశుద్ధమైపోయింది, నీ మనస్సు అపరిశుద్ధమైపోయింది, నీ హృదయంలో పాపము నిన్ను ఏలుతున్నది. ఆ పాపము ద్వారా సమాధానం లేక, ఆరోగ్యం లేక ఓడిపోయి చితికిపోయి బ్రతుకుతున్నావు. ఈ ఉపదేశం నిన్ను క్రమపరుస్తుండగా నీ పాపాన్ని ఒప్పుకో, నీ అతిక్రమాన్ని ఒప్పుకో. ఎక్కడెక్కడైతే పడిపోయావో లేచి నిలబడ స్థలంలో ప్రభు కోసం సాక్షిగా బ్రతుకు. యవన బిడ్డ, ప్రియ కుటుంబంలో ఉన్న తల్లి, మానసికంగా నువ్వు చెడిపోయిన స్థితిలో ఉన్నావు. తండ్రిగా నువ్వు త్రాగుడుకు బానిస అయిపోయినావు. యవనస్తురాలుగా నువ్వు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినావు. కొన్ని హేయమైన క్రియలు నీ శరీరంలో జరుగుతున్నాయి. త్రాగుడుకు, ధూమపానానికి అడిక్ట్ అయిన ఒక సహోదరి, దేవుడు నీ మనస్సు మార్చుకోమంటున్నాడు. ఇదిగో నేను చనిపోవాలన్నా అలాంటి మరణం అనే స్పిరిట్తో పీడింపబడుతున్నావు. ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. సమాధానం లేక కోర్టు కేసుతో నలిగిపోతున్నావు. ఈ ఉపదేశం విన్న తర్వాత నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఇదిగో చాలా మంది కుటుంబాల్లో సమాధానం లేని స్థితిని ప్రభు చూపిస్తున్నాడు. నీ జీవితంలో 3 పాపాలు ఉన్నాయి. 1, వాక్యానికి లోబడని పాపం. 2, నీవు వాక్యాన్ని ధిక్కరించే ఆత్మీయత జీవితంలో ఉన్నావు. ఆ పాపంలోకి వెళ్ళి బయటికి రా. 2, నీవు మానసికంగా, శరీరపరంగా, భౌతికంగా పాపంలో ఉన్నావు. ఆ పాపంలోకి వెళ్ళి బయటికి రా. 3, ఆత్మీయులారా, దేవునికి లోబడక మరణం అనే అంచుల్లో ఉన్నావు. ఆ మరణం అనే కోరల్లోకి వెళ్ళి ప్రభు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. మాట వినని ఒక దురాత్మ నీలో ఉన్నది. ఈరోజు మాటకు లోబడు. 7వ విషయాన్ని చూస్తే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, తల్లి ఉపదేశమును మెడకు కట్టుకొనుము. ఉపదేశమును కట్టుకో, బాసికముల వలె కట్టుకో, మెడకు కట్టుకో. ఉపదేశం, నీవు ఉపదేశం చేత బంధించబడాలి. ఉపదేశము చేత నువ్వు కదలాలి, ఉపదేశము చేత నువ్వు నడవాలి, ఉపదేశము చేత నువ్వు సరిచేయబడాలి. నీ తల్లి, నీ తండ్రి ఉపదేశమును నీ మెడకు కట్టుకో. ఎప్పుడు తెలుసా? పశువులు మాట వినుకుంటే మెడకు తాడేసి కడతారు. ఉపదేశం నిన్ను కట్టాలి, ఉపదేశం నిన్ను బంధించాలి, ఉపదేశం నిన్ను నడిపించాలి. కాలుకేసి తాడు కట్టి దాని మెడకు తాడేసి దాన్ని తీసుకొని వెళుతారు. ఉపదేశము నీ మెడకు ఒక తాడు లాంటిది. ఆత్మీయులారా గమనించండి,
ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆ తాడు అనే ఉపదేశము నిన్ను సరి అయిన మార్గంలో నడిపించేది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, తల్లి ఉపదేశము నీ మెడకు కట్టుకో, అప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. ఒకవేళ ఉపదేశమును కాళ్ళ దన్నుతూ, వాక్యానికి లోబడక, ఆత్మకు లోబడక, సేవకునికి లోబడక, పరిశుద్ధాత్మకు లోబడక నీ ఒకవేళ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతున్నావేమో, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు నువ్వు లోబడితే ప్రభు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకో. ఉపదేశము ద్వారా జీవ మార్గంలోనికి వెళ్ళి నువ్వు జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యం జరుగునుగాక. ఉపదేశానికి లోబడుదురుగాక, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుందురుగాక, ఉపదేశం ద్వారా బ్రతుకుదురుగాక, ఉపదేశం ద్వారా వెలిగించబడుదురుగాక, ఉపదేశము ద్వారా హెచ్చరించబడి, ఉపదేశము ద్వారా అలంకరించబడి దీవించబడుదురుగాక. కృప చూపమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.